హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా, ఎందుకంటే బైక్ వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ప్రీ ఓన్డ్ డ్యూక్ 390 తీసేసుకున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి మీ మోటార్ సైకిల్కి మొబైల్ ఛార్జర్ ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది అందరూ యూజ్ చేసే మొబైల్ ఛార్జర్ లాంటిది కాదు. BMW కంపెనీ యూజ్ చేసే GS బ్రాండ్ మొబైల్ ఛార్జర్ ఇది. ఇందులో ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనికి 2 USB పోర్ట్స్ ఇస్తారు. ఎట్ ఏ టైమ్ 2 డివైజెస్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా దీని అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి 5 volts అండ్ అవుట్పుట్ మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి 3 amps. ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇంకా సో దీనికి మీకు కొన్ని టూల్స్ కావాలి. ఇలాగా హ్యాండిల్ మౌంట్ ఇది ప్లగ్ ఇన్ అండ్ ప్లగ్ అవుట్. ఒకటి మనం ఒక 1 month కానీ ఒక 20 days అబో బైక్ పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది. సో అంటే ఇది పెట్టకపోయినా డిశ్చార్జ్ అవుతుంది బ్యాటరీ అనేది. ఒక 1 month అలా యూజ్ చేయకుండా ఉంటే ఏ బ్యాటరీ అయినా సరే. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని వీళ్ళు డిశ్చార్జ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. మామూలు వాటికైతే డైరెక్ట్ వైర్ బ్యాటరీ కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీనికైతే ప్లగ్ ఇన్ అండ్ ప్లగ్ అవుట్ చేసుకోవడానికి ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో దీనివల్ల మనకి బ్యాటరీ పవర్ సేవ్ అవుతుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసి స్క్రూ రొటేట్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకునే ప్రాసెస్ చూసుకుందాం. అండ్ ఇంకా దీనికి నార్మల్గా అయితే చిన్న కేబులే ఇస్తాడు, ఎందుకంటే BMW 1250cc అడ్వెంచర్ బైక్కి ఈ KTM 390కి సరిపోయేంత వైర్ నేను ఎక్స్టెన్షన్ చేసుకొని డైరెక్ట్గా బ్యాటరీకి ఫిట్ చేసుకోవడానికి 2 terminals కూడా షోల్డరింగ్ చేశాను. సో ఇప్పుడు మనం దీనికి ఫిట్ చేసుకుందాం. సో హ్యాండిల్ బార్ మౌంట్ అయితే ఫిక్స్ చేసేసుకుందాం, చూడొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు కనెక్షన్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ఛార్జర్ని ఇక్కడ మౌంట్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు వైర్ని ఇన్సర్ట్ చేసుకుందాం. టిఫిన్ చేసావు సత్తి ఆకలిస్తున్నారు ఏందల్లా ఇంకా అవ్వలే మరి ఇక్కడ ఇంకా సీట్లని బిగి పెట్టాడు. ఉండు వైర్ ఫిట్ చేసి వస్తాం. ఒక 20 నిమిషాలు పట్టిద్దాం. సరే అంతే మరి. మనం ఫ్రెండ్స్ కాబట్టి చూడాలి. ఇప్పుడు చేస్తే బాగానే అవుతుందిరా. బిత్రి గాడు సరిగ్గా చేస్తాడు. తెలిసిందే కొత్త ఉంది. సినిమాకి ఎందుకు వచ్చేస్తుంది టీవీలోకి ఫోన్లోకి వచ్చి పడుతున్నాయి. టికెట్ పెట్టుకుంటా నాకు లేవు ఉంటాయంట. కిరాకి డబ్బులు తీసుకోలే నేను, ఇవ్వలేదు, అడగకూడదు అంతే. చేసా తప్పు చేసి పప్పు కూడా తిన్నాం. పైప్ అంటారా? పైపా మరి ఇంట్లో వాటర్ పట్టి పైపులు ఏమంటారా? ప్లాస్టిక్ పైప్ అంటారా? మామూలు కాదు. ఇప్పుడు వెళ్ళి వెనక్కి అది అన్నయ్య రెడ్ పెట్టింది, రెడ్ అవుతుంది ప్లస్ అంతే కదా, అది చూడలేదు. కొద్దిగా వెనకాల చెప్పాను. ఓకే సరే అడిగా ముందు బండిలు కొంచెం. సో వైర్ అయితే కనెక్ట్ చేసేసాము. సో ఇప్పుడు దీనికి కనెక్షన్స్ ఇచ్చుకుందాం బ్యాటరీకి.
కనెక్షన్ అవగానే ఒక వీడియో రావాలి ఇలా బ్లాస్ట్ దెంగే నా చుల్లి గారు ముందు బ్యాటరీ కనెక్ట్. సో టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి దీనికి సప్లై వస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఇది ఫిట్ చేసేసుకుందాం. అవి అక్కడికి వెళ్ళి తీసుకుందాం. సో ఇప్పుడు వైరింగ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా దీన్ని ఫిక్స్ చేసుకుందాం. సో లాక్ టైట్ యూజ్ చేయండి బోల్ట్స్కి. ఈ బోల్ట్కి లాక్ టైట్ యూజ్ చేయండి. సో కొద్దిగా బోల్ట్స్ లూజ్ అవ్వకుండా ఉంటాయి హై స్పీడ్స్లో. ఓకే, ఇప్పుడు మనం డివైస్ని ప్లగ్ ఇన్ చేసుకుందాం. సో ఇలా ప్లగ్ ఇన్ చేసుకొని ఇది రొటేట్ చేసుకోవాలి. సో ఇది రొటేట్ చేసుకోవడం వల్ల ఇది ఇంకా అన్ప్లగ్ అవ్వదు మీరు జర్నీ చేసేటప్పుడు. ఇంకా దీనికి మౌంట్స్ ఫిట్ చేసుకుందాం. ఇది చేసేది మొత్తం ఒక స్పీడ్ పెంచేసి బ్యాక్గ్రౌండ్ పెట్టే నువ్వు మాట్లాడేది సరే నుంచి ఇలా పెట్టు. మళ్ళీ అది ఎందుకు ఇస్తున్నా టైట్ చేయాలి మరి చేస్తున్నాం ఇది. సో ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఫిట్ చేసుకున్నాం. ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్ చేసుకుందాం. ఇది వచ్చి అమ్మా టైం ఏమమ్మా 12 అయిందమ్మా 12. చూడు అది బాగా చేస్తాను ఏదో నాకు లేట్ అవుతుంది. ఓకేనా వీడియో చేస్తున్నా. ఫంక్షన్ హాల్ నీ ఫోన్ ఇరా, నీ ఫోన్ మళ్ళీ తేడా దొంగేసారు కదా. సో వైర్లు కలిపేసి ట్యాగ్ పెట్టుకుందాం. వైట్ కలర్ ట్యాగ్లో వేయాలి, అదే దానికి అర్థం. నా ఫోన్ రా అది. ఇక్కడ అయినా వాడు ఎందుకు పెడతాడు. ఇక వీడు ఐడియా ఇచ్చాడు. వీడు పాడతలేదు పెట్టి నేను పాడితే వీడియో ఫ్లాప్ ఎట్లా ఎట్లా మెరకలు ఇప్పినాడు ఇప్పుడు. ఒకసారి నువ్వు అలా జూమ్ చేసి బయటికి రావాలి. ఇవాళ అజీవి అంతే అమ్మ బయటికి ఇంక రావట్లేదులే. వెరీ గుడ్ నాశనం
ఆడ ఎడిట్ చేసుకుంటాడు అలా తీసిన సాయి గడు ఇలా జూమ్ చేయాలి ఇలా తీయాలి. సో ఫిట్టింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఛార్జింగ్ కనపడుతుంది, బట్ బండి ఆఫ్ చేసినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోకూడదు, బండి రన్నింగ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే పవర్ డౌన్ అయిపోద్ది. బ్యాటరీ డౌన్ అయితే దానికంటే దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మోటార్ సైకిల్కి మొబైల్ ఛార్జర్ మౌంట్ ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. వీడియోలో లేట్గా చేయడానికి ఒక రీజన్ ఉంది. బైక్ వచ్చిన తర్వాత వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు బైక్ వచ్చింది, ఇంకా ఒక 10 daysలో మోడిఫికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ పెడతా. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.